ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. జెఫన్యా 1వ అధ్యాయం 14వ వచనం. The day of Jehovah is near and fast approaching. The book of Zephaniah chapter 1 verses 14. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా ఈ ఉదయకాల సమయంలోనూ నీతో నాతో మనందరితోనూ మాట్లాడుచున్నాడండి. మన దేవుడైన యెహోవా జెఫన్యాకు ప్రత్యక్షమై మాట్లాడుచున్నాడండి. జెఫన్యా యూదా ప్రజలందరితోనూ మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాటలు యూదా ప్రజలందరికీ తెలియచేస్తున్నాడండి. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నది. ఆ ఉగ్రత దినమున గొప్ప శ్రమలు, వేదనలు, రోదనలు, గాఢాంధకారమైన చీకటి కమ్మివేస్తుంది. అలాగే అక్కడ నివసిస్తున్న పట్టణంలో కూడా రాజులు, ప్రతి ఒక్కరూ ఈ ఉగ్రతలో ప్రవేశించువారే అని జెఫన్యా చెప్పుచున్నాడండి. మీరు దేవుని దృష్టికి పాపము చేశారు గనుక మీకు ఈ శ్రమ సంభవింపబోతుంది. దేవుని యొక్క ఉగ్రత జనులందరి మీద, సమస్తమును అంతటి మీద దేవుని యొక్క కోపము రగులుచున్నది. కాబట్టి మరి మనము కూడా ఎలాంటి దినాలలో ఉంటున్నాము? అంత్య దినాలలో జీవిస్తున్నామండి. దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నది. దేవుని యొక్క సమయం రాబోతున్నది. మనము దేవుని యొద్ద ఇకనైనా క్షమాపణలు కోరి మారు మనసును కలిగి చీకటి జీవితాలను, పాపపు జీవితాలను విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క ఉగ్రతలో మనము రక్షించబడతాము. ఈ లోకంలో చూసుకున్నట్లయితే అన్ని చోట్ల పాపము అనేది ఎక్కువైపోతుంది. దేవుని దృష్టికి అంతయు అవిధేయంగా జరుగుతూ ఉంది. సమస్తమైన మానవాళి మొత్తము పాపము అనే జీవితాలలోనే జీవిస్తున్నారండి. కాబట్టి మనమందరమును ఈ పాత రోత జీవితాల నుంచి విడిచి దేవుని యొక్క రక్షణలోనికి మనమందరము నడుచుకొని దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను, దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన యందు విశ్వాసంతోను ఎడతెగక ప్రార్థనలు చేద్దాం. మన క్షమాపణలన్నీ దేవుని యొద్ద ఒప్పుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనలను క్షమిస్తాడండి. దేవుడు జాలిగల దేవుడు, ఆయన కృప కలిగిన వాడు. మనమందరమును ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన మీద ఆధారపడి నడుచుకున్నట్లయితే దేవుడు మనలను రక్షిస్తాడు, తన ఉగ్రత నుంచి తప్పిస్తాడు. దినములు చెడ్డగా ఉన్నవి. ఏ సమయంలో ఏమి జరుగునో ఎవరికిని తెలియదు. కావున మనమందరమును దేవుని యందు విశ్వాసంతోనూ ఎడతెగక ప్రార్థనలు చేయాలి. ఆయన రాకడ సమీపంగా ఉందని మనము గుర్తెరగాలి. ఆయన ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి మనమందరమును సిద్ధపాటు కలిగి దేవుని రాకడ సమయంలో మనమందరమును ఎత్తబడేలాగున ఈ నీవు నేను మనమందరమును ఉండేలా దేవునికి ప్రార్థనలు చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రిని యొక్క శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా అందరితోనూ మాట్లాడారు, అందును బట్టి స్తోత్రాలు. ప్రభువా, నీకే మహిమ, నీకే ఘనత. ప్రభువా, మమ్మల్ని అందరినీ మిక్కిలి ప్రేమించి నీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని అందరినీ ఉదయకాల సమయంలోనికి నడిపించుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, నీ ఉగ్రత దినము సమీపంగా ఉన్నదని నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా, మేమందరమును నీ ఎడల మమ్ములను మేము తగ్గించుకొని ప్రార్థిస్తున్నాము. దేవా, దయచేసి మా పైన జాలి దయను చూపించండి. ప్రభువా, మీ ప్రేమను మా పైన చూపించండి. నీ యొక్క పరిశుద్ధమైన రెక్కల చాటున, నీ యొక్క ప్రేమ చాటున ప్రభువా, నీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ భద్రపరచండి. ప్రభువా, మేము చేసిన పాపాలన్నిటిని మన్నించండి. ప్రభువా, నీ ఎడల గోజాడుతున్నాము దేవా. ప్రభువా, నీ పాదాల చెంతపడి నీకు ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభువా, లోకానుసారంగా మేమందరము పాపములో పడిపోయి ఉన్నాము దేవా. మమ్మలను లేవనెత్తండి ప్రభువా. నీ రక్తం ద్వారా మమ్మలను కడగండి, మమ్మలను శుద్ధీకరించండి ప్రభువా. నీ రక్షణలోనికి మమ్మల్ని అందరినీ నడిపించుకొనమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభువా, చీకటిలో నుండి, అగాధ స్థలములో నుండి మమ్మలను ప్రభువా నీ వెలుగును మాకు దయచేయండి. ప్రభువా, మేమందరము నీ యొక్క ఉగ్రత దినమున లేపబడేవారుగాను, ఎత్తబడేవారుముగా మేమందరము ఉండేలాగున సహాయము దయచేయండి. అట్టి జీవితాన్ని మాకు ప్రసాదించు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నీ రక్షణ దయచేయండి. యొక్క కంచా కాపుదల ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచమని, నీ రాకడ వచ్చేంత వరకు మమ్మల్ని అందరినీ రక్షించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.